హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి 6100 పోస్టులకు సంబంధించి అయితే ఏ విధంగా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది ఒక నిరుద్యోగ అభ్యర్థి అయితే తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆ నిరుద్యోగ అభ్యర్థి వ్యక్తం చేసిన ఆవేదనకి ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాలి. మరి ఆ ఒక్క అభ్యర్థిదే కాదు, ఓవరాల్గా టోటల్గా ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా ఇలాంటి క్వశ్చన్సే ఉన్నాయి. ఒకసారి అభ్యర్థి ఏం మాట్లాడాడు, ఏం ప్రశ్నలు సంధించాడు అనేది అయితే ఈ ఆడియోలో అయితే తెలుసుకుందాం. చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, అలా లోకేష్ గారికి నమస్కారం. సార్, మేము కానిస్టేబుల్ అభ్యర్థులం. గత ప్రభుత్వం 2022లో 6000 ఉద్యోగాలతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ చరిత్రలో గత రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకి ఎప్పుడు ఎక్కడ లేని విధంగా 8%, 10% ఉన్న హోంగార్డ్ రిజర్వేషన్ని 15%, 25%కి పెంచి మాకు చాలా తీవ్ర అన్యాయం చేసింది. దీనివల్ల మాకు 5 లక్షల మంది ఉన్న కానిస్టేబుల్ అభ్యర్థులకేమో 4000 పోస్టులు, 2000 మందికి ఉన్న హోంగార్డులకేమో 1200 పోస్టులు పోయింది సార్. ఇంత రిజర్వేషన్ పెంచడం వల్ల మాకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది. అంతేకాకుండా బీసీలకేమో 70 మార్కులు, ఎస్సీ ఎస్టీలకేమో 60 మార్కులు, ఓసీలకేమో 80 మార్కులు ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ కావాలి. క్వాలిఫై అయితేనే, ఫిలిమ్స్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ లెవెల్కి అలా ఉంటుందని నోటిఫికేషన్లో ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ కూడా హోంగార్డులకి అసలు మార్కుతో సంబంధం లేకుండా 1 మార్కు వచ్చినా 1 మార్కు రాకపోయినా ఈవెంట్స్కి అలౌ చేసింది సార్. దీనివల్ల 1 మార్కు వచ్చినా వాళ్ళకేమో జాబ్ వచ్చే పరిస్థితి వచ్చింది. 120, 130 వచ్చినా మాకేమో జాబ్ రాని పరిస్థితి సార్. మేము ఎంతో కష్టపడుతున్నాం హాస్టల్లో, రూముల్లో ఉంటూ. మా అమ్మ నాన్న ఏమో కూలి పని చేసుకుంటూ మమ్మల్ని చదివిస్తున్నారు సార్. 1 మార్కు వచ్చినా ఈవెంట్స్ కలెక్ట్ చేయడం ఏంటి, 1 మార్కు వచ్చిన జాబ్ ఇవ్వడం ఏంటి సార్? మరి దారుణంగా ఉంటుంది. కాబట్టి మాకు న్యాయం చేయండి. ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు మెయిన్స్కి 60, 70, 80 ఎలాగైతే అందరికీ ఈక్వల్గా ఉందో వాళ్ళకు కూడా అలాగే 60, 70, 80 రావాలని ఖచ్చితంగా మార్క్స్ పెట్టాలి సార్, మినిమం మార్క్స్. ఎందుకంటే హోంగార్డులకి చాలా అసలు 1 మార్కు వచ్చిన ఈవెంట్స్ కలెక్ట్ చేశారు, 1 మార్కు వచ్చిన మెయిన్స్ అంటున్నారు. దీనివల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మా పోస్టులన్నీ, మాకు రావాల్సిన పోస్టులు వాళ్ళకి పోతున్నాయి సార్. ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చిన సోల్జర్స్ కూడా 60 మార్కులు పెట్టి మినిమం కట్ ఆఫ్ మార్క్ ఉంది. వాళ్ళకి ఎవరికి లేని రిజర్వేషన్ని స్పెషల్గా హోంగార్డులకి ఇస్తున్నారు. దీనివల్ల మాకు చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది. మెయిన్స్కి మినిమం కట్ ఆఫ్ పెట్టాలి సార్. మాకు న్యాయం చేయాల్సిందిగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి, లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. చూశారు కదా ఒక పోలీస్ యాస్పిరెన్సీ యొక్క ఆవేదన. మరి ఇప్పటికైనా మినిమం మార్కులు లేకుండా వెళ్తా ఉంది ఇది. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది అయితే ఆ అబ్బాయి అయితే ఒక యాస్పిరెన్స్ తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా చైర్మన్ గారు దయచేసి పోలీస్ యాస్పిరెన్స్ బాధ అయితే అర్థం చేసుకోండి. ఇది అసలుకు న్యాయమైన విధంగా అయితే వెళ్ళట్లేదు. దయచేసి మెయిన్స్లో అయినా మినిమం కట్ ఆఫ్ మార్కులు పెట్టేసి ఏదైతే అందరికీ న్యాయం ఒకటే విధంగా ఉంటుందో ఆ విధంగా న్యాయం చేయాలని అయితే జనరల్ యాస్పిరెన్స్ తరఫున అయితే మేమైతే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. చైర్మన్ గారు దయచేసి ఇది అర్థం చేసుకోండి. ప్రభుత్వం కూడా దీన్ని అర్థం చేసుకోవాలని అయితే ఏపీ పోలీస్ నిరుద్యోగ అభ్యర్థుల యాస్పిరెన్స్ తరఫున అయితే నేనైతే మీకు విన్నవించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.